ఉప్పల్ భవగాయత్లో బీజేపీ అభియాన్ కన్వీనర్ ఉదయ్ భాస్కర్ గౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు వెలుగులోకి రాబట్టారు. రాజకీయ నేతగా ఎంటర్ అయిన భాస్కర్ గతంలో తనపై అనేక క్రిమినల్ కేసులు ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు తనపై ఫేక్ మర్డర్ సృష్టించినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. పొలిటికల్గా కానీ రియల్ ఎస్టేట్ కానీ లైఫ్ రిస్క్ ఉన్నదంటేనే ఇస్తారు కదా. ఫిబ్రవరి 24 అరౌండ్ 10:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఉదయ్ భాస్కర్ గౌడ్ అని చెప్పి ఇతను రెసిడెంట్ ఆఫ్ బోడుప్పల్. సో అతని మీద ఒక నలుగురు అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బగాయత్ దగ్గర ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది. ఒక నలుగురు మాస్క్ వేసుకొని కర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనక నుంచి వచ్చి స్టాప్ చేశారని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 307, 341, 427 రెడ్ విత్ 34 IPC ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ అరౌండ్ 7 o'clock ఈ అటెంప్ట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది. చాలా మీడియాస్ గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కంప్లైనెంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది. ఫిబ్రవరి 24 అరౌండ్ పొలిటికల్గా కానీ రియల్ ఎస్టేట్ కానీ